విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీ లాంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా, కౌన్సిలర్ల వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా, జెడ్పీటీసీల వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా, ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా, అయ్యా చంద్రబాబు, రాజకీయాలు నీ మాదిరిగా కాదు చేయాల్సింది, మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితిలో రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. మరో 3 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా, ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడును, మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల, గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి, చదువులు పూర్తిగా పడకెక్కే, గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది. 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ, టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తున్న టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో. అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.
మరోవైపు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు 0. ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ క్వార్టర్ లేకి పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం 3 నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది, ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు. ఫీజులు చూస్తే ఒకవైపున బాధతా ఉన్నారు, మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వసతి దీవెన పడకేసేస్తుంది. మరోవైపున చూస్తే వైద్యం, ఆరోగ్యశ్రీని మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి, గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనం అందిస్తే, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది. ప్రతి నెల 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి. సంవత్సరం అయిపోయింది, 3600 కోట్లు, 300 × 12 నెలలు రూపాయిల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం, నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ను చూడడం మానేసినారు. ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పుల పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితి.